this is something that you're gonna regret for your life if you miss this. హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. బేసిక్గా ఈ బ్లాగ్ అంతా ఏంటంటే ఏ డే విత్ మీ లాగా, వాట్ ఐ డూ ఇన్ మై ఎంటైర్ డే వెన్ ఐఎమ్ అలోన్. యాక్చువల్లీ నాకు ఆఫ్టర్ 3 years తర్వాత దొరికింది ఇంత టైమ్, 1 day కంప్లీట్గా నాతో నేను ఉండటానికి. నేను నాతో ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేస్తానో ఈరోజు మీరు చూస్తారు. ఈరోజు నేను మా ట్రైనర్ సీరియస్గా ఫిక్స్ అయ్యాం భయ్య, జిమ్లో అన్ని వెయిట్స్ని వాడేద్దాం. బట్ యునో వాట్, జిమ్లో మనకు మోటివేషన్ రావాలంటే ఖచ్చితంగా సాంగ్స్ ఉండాలి. అండ్ మేము వినే సాంగ్స్ ఏంటో తెలుసా జిమ్లో? నా ప్రాణమిచ్చుకోనా హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇట్స్ బీన్ ఏ వైల్. ఒక మంచి గేమ్ ఆడి మనం, అంటే ఎలా అయిపోయిందంటే ప్లే స్టేషన్ లో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. నేను ఆడిన ద బెస్ట్ గేమ్ వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ 2, అన్చార్టెడ్ ఒకటి, అండ్ దెన్ గోస్ట్ ఆఫ్ సుషీమా, అండ్ ద అదర్ గేమ్ మనం వెయిట్ చేస్తున్నాము గోస్ట్ ఆఫ్ యుటామి గురించి, యుటీమా సంథింగ్, అక్టోబర్లో రావాలి. అండ్ నేనైతే రియల్లీ దానికోసం వెయిట్ చేస్తాను. అండ్ ద అదర్ గేమ్ విచ్ ఐ లైక్ ఇస్ ఫిఫా. ఇవి తప్పితే ఇన్ రీసెంట్ టైమ్స్ వచ్చిన గేమ్స్ అన్నీ నాకు ఏం నచ్చలేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ మైట్ లైక్ గాడ్ ఆఫ్ వార్ నచ్చుతుంది, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్, బట్ నాట్ మై టైప్. నాకు పర్సనల్లీ ఇష్టమైన గేమ్ ఎప్పటికైనా అంటే అన్చార్టెడ్. బికాస్ అన్చార్టెడ్ 4 వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రాఫిక్స్. అది రిలీజ్ అయింది ఎప్పుడో, స్టోరీ లైన్ కానీ ఆ అడ్వెంచర్ కానీ. సో అది ఎలా ఉంటుందంటే గేమ్ ఆడే కొద్దీ గివ్స్ యూ సో మచ్ అడ్రినలిన్ దట్ యూ లైక్ టు ప్లే లాట్ ఆఫ్ టైమ్స్. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అంటే నేను ఫీల్ అవుతాయి ఎప్పటికీ కూడా. అండ్ రెస్ట్ ఆల్ ఆర్ లైక్ యూనో టైం పాస్ ఉంటాయి తప్పితే దే ఆర్ నాట్ మచ్ ఎంతూజియాస్టిక్, మనం ఇన్వాల్వ్ అవ్వము. బట్ నేను ఇస్తున్న గేమ్స్ లో కొన్ని ఉన్నాయి, షో యూ గైస్. మై ఏజ్ వచ్చేసరికి అసాసిన్స్ బాగుంటుంది అంటారు, ఫ్రాంక్లీ బాగుంటుంది అంటారు, కానీ ఐ డోంట్ నో, ఐ వాస్ నాట్ దట్ గుడ్ విత్ అసాసిన్స్ 3 ఆర్ ఎల్స్ అసాసిన్స్, ఎనీ కైండ్ ఆఫ్ అసాసిన్స్. అండ్ రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 కొన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ గైస్, ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ బోరింగ్. అంటే అంత డ్రామా, అంత గేమ్ లో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క 1 minute పడుతుందంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఫైన్ కన్స్యూమింగ్ అండ్ బోరింగ్. అదర్ దాన్ దట్ 5 PlayStation PS5 మంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రీమ్. నాకు చాలా టైం పట్టింది ప్లే స్టేషన్ కొనుక్కోవాలి అని. PS2 ఉండేది నా దగ్గర వెన్ ఐ వాస్ లైక్ లిటరలీ 6th class నా దగ్గర PS2 ఉండేది. అండ్ రీసెంట్లీ ఇట్ వాస్ యూనో మళ్ళీ నేను లండన్ నుంచి వచ్చాక నేను PS5 కొన్నాను. PS5లో నిజంగా నేను ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇవే. వెయిట్ చేయాలి, అన్న మంచి గేమ్స్ ఇస్తున్నాడేమో. నేను ఎక్స్బాక్స్ ఆడ ఆపేస్తున్నాడు అని చెప్పేసి ఒక రూమర్ రన్ అవుతుంది పైన. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ ఎక్స్బాక్స్ ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు. అండ్ దెర్ ఇస్ దిస్ గేమ్ కాల్డ్ సైబర్ పంక్. నేను కొంచెం సేపు ఆడాను, ఐ ఫెల్ట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది డేస్ గాన్. నేను ఆడుతున్నాను, ఇన్ఫాక్ట్ నేను కొంచెం కంప్లీట్ చేశాను. ఐ వాస్ అరౌండ్ 20% నా గేమ్ కంప్లీట్ అయింది. ఇది బాగుంది, జాంబీస్ అలా ఉన్నాయి గేమ్ లో. సో ఇఫ్ యు గైస్ ఆర్ లైక్ మోర్ ఇంటూ జాంబీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్, యు లైక్ దిస్ గేమ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూ గైస్ కెన్ ప్లే దీస్ గేమ్స్ ఇన్ PC ఆల్సో. కొన్ని గేమ్స్ అయితే PC వర్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి, లైక్ స్పైడర్ మ్యాన్ 2, అన్చార్టెడ్ 4, ఇవన్నీ PC వర్షన్స్ మీరు ఆఫ్ కోర్స్ క్రాక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీకు వస్తాయి. వే దట్ యూ కెన్ ప్లే విండోస్ లో ఉంటాయి. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ సమ్ గ్రేట్ గేమ్స్ టు ప్లే. మీకు ఒక మంచి రిలాక్సేషన్ రిలీఫ్ వస్తుంది. మంచి గేమ్ కూడా రిలీజ్ చేస్తే మాత్రం మళ్ళీ ప్లే స్టేషన్ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది.
మోటల్ కాంబాక్ట్ ఉంటుంది పోయింది. అసలు మెంటల్ వస్తే మోటల్ కాంబాక్ట్ ఆడినప్పుడు గేమ్ మాత్రం మోటల్ కాంబాక్ట్ చాలా బాగుంటుంది. అండ్ మా తమ్ముడు నేను చిన్నప్పుడు పిచ్చిగా ఆడేవాళ్ళం. స్పైడర్-మ్యాన్ సిరీస్ లో 3 గేమ్స్ వచ్చాయి. 3 గేమ్స్ చాలా బాగుంటాయి. మీరు ఎవరన్నా హూ ఆర్ లైక్ మార్వెల్ ఎంతూజియాస్టిక్స్ స్పైడర్-మ్యాన్ మాత్రం మీరు తప్పకుండా ఆడాల్సిన గేమ్. I want to try Odyssey, Assassin's Creed, but definitely నాకు అది నచ్చదు అని I know definitely నాకు నచ్చదని, బట్ ఐ ట్రై. ఒక్క రోజు మాత్రం నేను ట్రై చేస్తాను తప్పకుండా Assassin's Creed Odyssey. మీరేమన్నా మీకు తెలిసిన మంచి గేమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ నేను అది ట్రై చేస్తాను. ఏమన్నా మంచి if you guys know some games, definitely I want to try them and I'll tell you how I felt. And నాకు బాగా నచ్చితే కనుక I'll complete that game. నేను అసలు వదలను. బింజ్ వాచ్ చేసినట్టు మొత్తం గేమ్ అయ్యేంత వరకు ఆడుతూనే ఉంటాను. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అన్చార్టెడ్ ఆడుతూ గోస్ట్ ఆఫ్ సుషిమా ఆడుతున్నప్పుడు నా కళ్ళు మంటలు వచ్చేవి. ఒక్కొక్క లెవెల్ ఉంటుంది గోస్ట్ ఆఫ్ సుషిమాలో. లైక్ ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. అంటే మనం 99 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ ఉంటే 99 మెంబర్స్ చంపినా ఆ ఒక్కటి మిగిలిన వాడు ఉంటాడు కదా, వాడు మనం చంపినా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తాం. అంత ఉంటుంది అనమాట అదంతా. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ గేమ్ అనమాట. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. నెక్స్ట్ డే మార్నింగ్ టైం ఎంత 6:30. సన్ రైజ్కి వెళ్దామని లేచాను. బట్ తెలిసినాయి కదా 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 6:30 అయిపోయింది. బట్ ఎనీవేస్ సన్ రైజ్కి బీచ్కి వెళ్దాం అనుకున్నాం. సన్ రైజ్ అయిపోయి ఒక 1 hour అవుతుంది. బట్ వీ కెన్ గో టు బీచ్ కదా, సో విల్ గో ఫర్ ద బీచ్. వేకప్ బ్రో, ఇంతకంటే మంచిగా డేని స్టార్ట్ చేయగలవా భయ్య? ఎంత బాగుంది తెలుసా సన్ రైజ్, బీచ్ వ్యూ. మరి నేను ఇక్కడ కొంచెంసేపు ఉంటానే. సో మీకు నా డే మొత్తం యాక్చువల్లీ నేను ఒక డే ఎలా ఉంటానో నేను ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 years చూసాను. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైం. నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై సెల్ఫ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ I'll try to make more videos and నేను కొంచెం ఫన్గా కూడా ట్రై చేస్తాను. లాస్ట్ వీడియో ఒకటి ట్రై చేశాను, అది నేను ఇక్కడ లింక్ వదిలేస్తాను షార్ట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ encourage me like this, then I'll do more and more and more. I will try to entertain you guys. And also thank you, bye bye, see you in the next vlog. Don't forget to subscribe our channel, mind me. Bye bye.